భారతీయ సినీ చరిత్రలో మొట్టమొదటిసారి ఫేస్ చూపించకుండా కేవలం నటీనటుల డైలాగులని, ఎక్స్ప్రెషన్స్ ని మాత్రమే చూపిస్తూ తెరకెక్కిన మూవీ రా రాజా ప్రచార చిత్రాలతోనే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ని కూడా సంపాదించుకోగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. కథ రాజా సుగి విజయ్ ఒక కన్స్ట్రక్షన్స్ కంపెనీలో జాబ్ చేస్తూ తన భార్య రాణి మౌనిక తో కలిసి ఒక రిచ్ హౌస్లో ఉంటుంటాడు. తన భార్య దెయ్యమయి తనని టార్చర్ చేస్తుందని చనిపోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. కానీ ఆ ప్రయత్నాలన్నీ విఫలం అవుతుంటాయి. పోలీసు స్టేషన్కి వెళ్లి కూడా తన భార్యని చంపానని చెప్తాడు. కానీ మౌనిక బతికే ఉంటుంది. మరి రాజా ఎందుకు తన భార్య చనిపోయి దెయ్యమయి వేధిస్తుందని పోలీసులకి చెప్పాడు? అసలు పోలీసులతో చెప్పినట్టుగా రాజా తన భార్యని చంపాడా? అలా జరిగితే రాణి బతికే ఉంది కదా. రాజాని వేధిస్తున్న దెయ్యం ఎవరు? అసలు ఈ కథలో రాణి క్యారెక్టర్ ఏంటి? ఈ కథ యొక్క లక్ష్యం ఏంటనేదే ఈ చిత్రకథ. ఇలాంటి లైన్తో ఈ రోజుల్లో ఇలాంటి కథ రావడం చాలా అవసరం. ఎందుకంటే కొత్తగా పెళ్లి చేసుకున్న జంటగాని పాత జంటలు అయినా అక్రమ సంబంధం మోజులో పడి ఒకరికొకరు చంపుకుంటున్నారు. అలాంటి కథతోనే ఈ సినిమా వచ్చింది. కానీ కథనంలో సన్నివేశాల్లో మంచి ఇంట్రెస్ట్ ని పెట్టి ఉంటే సినిమా ఫలితం ఇంకొంచెం బాగుండేది. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ దాకా ఒకే పాయింట్ రావడం ప్రేక్షకుడికి అంతగా లేదా మరింత క్యూరియాసిటీ కలిగించే విధంగా రాజా తన గర్ల్ ఫ్రెండ్తో, రాణి తన బాయ్ ఫ్రెండ్తో వేరువేరు గదుల్లో చాట్ చేస్తున్నట్టు చూపించాల్సింది. దీంతో ఎవరు ఎవర్ని చంపుకుంటారో అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో ఉండేది. ఆ ఇద్దరికీ పారలాల్గా ఆ ఇంట్లో దెయ్యం ఉన్నట్టుగా సస్పెన్సుని మెయిన్ టైం చేస్తూ ఇంటర్వెల్ టైంకి రాజా ఎప్పుడో రాణిని చంపేశాడని ఫైనల్గా చెప్పాలంటే రారాజా లాంటి మూవీ ప్రస్తుత జనరేషన్కి అవసరమే. కానీ స్క్రీన్ ప్లే, డైలాగులు మరింత బలంగా ఉండుంటే రారాజా మరింతగా ప్రేక్షకులకి నచ్చేదేమో. రేటింగ్ 2.75